భద్రాచలంలో నూతన ఆసుపత్రి ప్రారంభం. డాక్టర్ ఎన్ఎస్ పవన్ రెడ్డి, డాక్టర్ జి గీతా పావని ఆధ్వర్యంలో భద్రాచలం పట్టణంలో బ్రిడ్జి సెంటర్ వద్ద నూతనంగా సూర్య హాస్పిటల్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు, డాక్టర్ ఎస్ఎల్ కాంతారావు, డాక్టర్ సుబ్బరాజు, ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామకృష్ణ, డాక్టర్ మోహన్ రావు చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి డాక్టర్ సీతారామరాజు, డాక్టర్ జయభారతి, డాక్టర్ దేవరాజు, డాక్టర్ విజయరావు, డాక్టర్ పవన్ కుమార్, డాక్టర్ రమేష్ చంద్ర, డాక్టర్ రవికుమార్, డాక్టర్ అక్కినేని లోకేష్, డాక్టర్ స్పందన, వివిధ పార్టీ నాయకులు పోగల శ్రీనివాసరెడ్డి, ఎస్కే అజీం, పరిమి సోమశేఖర్, పాకల దుర్గాప్రసాద్, జగదీష్, లయన్ గాదే మాధవరెడ్డి, బీబీజీ తిలక్ కృష్ణారెడ్డి, సుధాకర్ రెడ్డి, పట్టణ ప్రముఖులు, డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు. పవన్ పవన్ మనం ఎక్కడో సిటీలో చేయడం ఫలించాలంటే వాళ్ళు కూడా అంగీకరించారు. నిజంగా భద్రాచలం నుంచి నెఫ్రాలజిస్ట్ని చూడడానికి హైదరాబాద్ వెళ్ళే వాళ్ళం ఈరోజు భద్రాచలంకి వచ్చింది అవకాశం. నిజంగా ఆదివాసం చాలామంది, ప్రతి ఒక్క నలుగురు, మనం 10 మందిలో చూస్తే ఒకరిద్దరు సికేడితో, ఎవరొకరు ఆ కిడ్నీ పేషెంట్తో ఉన్నారు. అలాంటిది ఈరోజు అందుబాటులోకి వచ్చినందుకు, అలాంటిది ఏదో డయాలసిస్ నా మాత్రం ఎక్కడో చేసి ఈరోజు అక్కడెక్కడ ఉన్నాయి, అలా కాకుండా ఇక్కడే దాన్ని డయాగ్నోస్ చేసి ఇక్కడే దానికి ట్రీట్మెంట్ ఇచ్చే అవైలబిలిటీ ఈరోజు సూపర్ స్పెషాలిటీ కూడా భద్రాచలం వచ్చినందుకు మరియు అమ్మాయికి నిజంగా గీతాపథకం మరొకసారి ధన్యవాదాలు తెలుపు. ఎందుకంటే సూపర్ స్పెషాలిటీస్ ఎక్కడో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో చేయవలసిన పని భద్రాచలం ఏజెన్సీలో సర్వీస్ ఇచ్చినట్టు వాటి ప్రత్యేకంగా కాబట్టి ఈ కాంబినేషన్లో బ్రహ్మాండమైనటువంటి హాస్పిటల్ ఇంతవరకు లేదు. ముగ్గురు ఇటువంటి కాంబినేషన్లో ఇది ఫస్ట్ టైం ఇటువంటి హాస్పిటల్ పెట్టడం. ఈ సందర్భంగా డాక్టర్ పవన్ని, డాక్టర్ గీతా పావని గారిని, వాళ్ళిద్దరిని దంపతులిద్దరిని అభినందిస్తూ ఈ హాస్పిటల్ భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దివ్యాశీస్సులతో బ్రహ్మాండంగా నడవాలని, ఇక్కడ ఏజెన్సీలో ఉన్నటువంటి గిరిజనేతల ప్రజలందరికీ మంచి సేవలు ఇవ్వాలని చెప్పి ఆకాంక్షిస్తూ వాళ్ళకి తప్పనిసరిగా మా రోటరీ క్లబ్ తరఫున కూడా ఇప్పటివరకు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. డయాలసిస్ సెంటర్స్ కూడా రాష్ట్రం మొత్తం మన తెలంగాణ వ్యాప్తంగానే ఆంధ్ర, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో కానీ అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఇప్పటికి కూడా మేము డయాలసిస్ సెంటర్ పెట్టాలని వెతుకుతూ ఉంటాం. లాస్ట్ ఇయర్ గుంటూరులో డాక్టర్ సదాశివరావు గారు 1 crore ఆయన బడ్జెట్ ఆయన యాడ్ చేశారు. అట్లనే ఇంకా యువకులు మంచి మంచి డాక్టర్లు వస్తే
ఇక్కడున్న గిరిజన ప్రాంతం ఇది. ఏదో భద్రాచలం పట్టణం అంటే కొద్దిగా నాన్ ట్రైబల్స్ ఉంటారు తప్ప దుమ్ముగూడెం పోయినా, చర్ల పోయినా, వెంకటాపురం వాజేడు పోయినా, ఇట్లా కోనవరం పోయినా, ఎటు పోయినా గిరిజన ప్రాంతం, గిరిజనులు ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళకి అన్ని రకాల సదుపాయాలు అందుబాటులోకి వస్తే డెవలప్మెంట్ని కోరుకునే దాంట్లో మేము మొదటి వాళ్ళం. దాంట్లో నిజంగా వైద్యం సైడు మాకు తెలుసో తెలియకో అందరికి కూడా మద్దతు ఇచ్చి సపోర్ట్ చేసి వాళ్ళ చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా డాక్టర్ తరఫునే ఉన్నాం మేమైతే. ఎందుకంటే ఇక్కడ వైద్యం అందుబాటులో రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ ఉన్న శంకరెడ్డి గారు కానీ ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా, ఎందుకంటే ఈ భద్రాచలంలో రెండో ఐతిక పేరు గాంచినటువంటి ఈ పుణ్యక్షేత్ర పట్టణంలో మరి 4 రాష్ట్రాలకి కుడలుగా ఉన్నటువంటి భద్రాచలం పట్టణంలో మన హాస్పిటల్ చాలా ఉన్నా కూడా మరి ఇంకా ఆధునీకరణ హాస్పిటల్లో అవసరం ఉంది. మరి డాక్టర్ పవన్ రెడ్డి గారు అలాగే గీతా పవన్ గారు మంచి మరి స్పెషలిస్ట్ కాబట్టి తప్పకుండా మన భద్రాచలానికి ఉపయోగమైన హాస్పిటల్ అవుతుందని ఆశిస్తున్నాం. అదేవిధంగా ఎవరిదాకా పెద్దలు చెప్పినట్టు మరి ఈ ప్రాంతం ఎక్కువ గిరిజనులతో ఉన్న ప్రాంతం కాబట్టి మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా అందుబాటులో ఉండేటట్టుగా జనరల్ కేటగిరీ కూడా పెట్టి వాళ్ళకి అందుబాటులో కూడా సేవలు అందియాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అదేవిధంగా తప్పకుండా ఇలాంటి హాస్పిటల్లో ఇంకా రావాల్సిన అవసరం ఉంది. మరి వాళ్ళు అంత చదివి ఈ ఏజెన్సీలో హాస్పిటల్ పెడుతున్నారంటే 50 సంవత్సరాల క్రితం నేను చెప్తున్నాను. నేను ప్రిన్సిపల్ ఉస్మానియా మెడికల్ కాలేజ్ ఛాంబర్లో ఎమ్మెల్యేస్ మీటింగ్, డాక్టర్స్ ఎమ్మెల్యేస్ మీటింగ్ పెట్టాలి. ఇది సికింద్రా మెడికల్ 16 మంది డాక్టర్లు ఎమ్మెల్యేస్ అయ్యారు. 16 మంది డాక్టర్లు ఇప్పుడు మేము ఎంఎస్లు అయ్యాం కదా, అంత మా వాళ్ళే ఉంటారంటే 14 మంది ఆర్ఎంపీస్. 14 మంది ఆర్ఎంపీస్, ఒకళ్ళు ఇద్దరు క్వాలిఫైడ్ డాక్టర్స్. అంటే మెడికల్ కేర్ ఆ రోజుల్లో ఆర్ఎంపీస్ ఆర్ యూజ్ టు టేక్ కేర్. మా నరసింహరావు గారు ప్రిన్సిపల్ గారు చెప్పారు, సార్ మనమేంటి కాంతరావు, వాళ్ళు ఎంతమంది లక్షల ప్రాణాలు కాపాడు ఉంటారు. వాంతులు విరోచనలు అయితే ఎంతమంది చచ్చిపోతారు, మలేరియా అయితే ఎంతమంది చచ్చిపోతారు. అది ఒక తర్వాత ఎంబీబీఎస్ డాక్టర్స్ సుబ్రాజ్ గారు కానీ, శంకరయ్య గారు, పోవాల్సి ఉన్నారు, వీరరాఘు, ఎంత లక్షలాది మందిని ప్రాణాలు బతికించుంటారు. వాళ్ళు బతికించిన దాంట్లో సూపర్ స్పెషలిస్ట్కి వస్తే ఒక 50% ఉంటారు. వాళ్ళు 100 మందిని బతికిస్తే మనం స్పెషలిస్ట్గా ఇంకో 30 మందిని చేసు సూపర్ స్పెషలిస్ట్ ఇంకొక 10 మంది 5 మంది. ఎందుకంటే సూపర్ స్పెషలిస్ట్ లేకుండా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉస్మానియాలో స్టడీ చేశాం. 90 మంది విత్ నాన్ సర్జికల్ బతికారు. అంటే వీఆర్ ఎక్స్టెండింగ్ ది లైఫ్. కానీ సైన్స్ అడ్వాన్స్ అయింది, వాట్ యాక్సెప్ట్ ఇట్, వాట్ టు బ్రింగ్ ది థింగ్ ఇంటూ రూరల్ ఏరియా. నేను భద్రాచలంలో ప్రాక్టీస్ పెట్టినప్పుడు అన్ని స్పెషాలిటీస్, సూపర్ స్పెషాలిటీస్ మొత్తం మేమే హ్యాండిల్ చేసి వచ్చింది. ప్రస్తుతానికి మన భద్రాచలంలో ఈరోజు ల్యాప్రోస్కోప్ కిడ్నీ ఆపరేషన్ చేస్తున్నాం. లేజర్ కిడ్నీ సర్జరీ, బ్రేక్ సర్జరీ చేసాం. మార్నింగ్ సర్టిఫికేషన్ లిస్టు ల్యాబ్ అంబిలికల్ హెయిర్ రిపేర్, అది హైదరాబాద్లో చేస్తే 3 లక్షలు అవుతుంది. ఈరోజు 3 సర్జరీలు చేయబోతున్నాం మా దగ్గర విమ్స్లో. ఒకటి బ్లాడర్ క్యాన్సర్ ట్యూమర్ లేజర్ సర్జరీ, రెనల్ పెల్విస్ క్యాన్సర్ లేజర్ సర్జరీ, ఇంకోటి మళ్ళీ బ్లాడర్ క్యాన్సర్ ట్యూమర్ లేజర్ సర్జరీ. ఇట్లా ఈరోజు భద్రాచలంలో సర్జికల్గా, మెడికల్గా కూడా కార్డియాలజీ, నెఫ్రాలజీ, జనరల్ మెడిసిన్ అన్నీ ఆల్మోస్ట్ మనం మన దగ్గర భద్రాచలంలో చేసిన సర్జరీస్ కూడా ఏజీ హాస్పిటల్ డాక్టర్ గారు చేశారు. ఏజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హాస్పిటల్లో వర్క్ చేసిన డాక్టర్ గారు. ఇందులో ఏం లేదు, డాక్టర్లు అందరూ కూడా ఒక యూనిటీగా ఎక్కడెక్కడో చిన్న అపస్సులు జరిగినప్పుడు కూడా మేము చాలా మంది బాధపడుతున్నాం. ఎందుకంటే అనవసరంగా అపవాదులు కొంతమంది మీద రావటం, ఇంటర్నల్గా కొంచెం అది మాకు మనస్తాపన ఉంది. ఊర్లో ఏదో ఎమర్జెన్సీ అని మీరు చూస్తే అతను ఏదైనా మరణిస్తే అదేదో డాక్టర్ మీదే పెట్టి అలాంటి అపశృతులు, నచ్చని పనులు ఉన్నాయి. నిజంగా ఏదైనా జరిగితే అందరం చేయొచ్చు, కానీ అనవసరంగా డాక్టర్ల మీద వేరే రకమైన అభియోగాలు మోపడం కూడా సమంజసం కాదు ఎవరికి సమాజంలో నేను మనవి చేస్తూ, ఇలాగ భద్రాచలంలో సేఫ్గా ఉన్నాం, మనకేం ఇబ్బంది లేదు, ఏమొచ్చినా అనే దానికోసమే మేము అందరం కూడా సీనియర్ సిటిజన్స్ని వెయిట్ చేస్తూ ఉన్నాం. ఇవాళ మన సూర్య హాస్పిటల్ ఓపెనింగ్ జరగడం జరిగింది. అలాగే ఇక్కడ మన నెఫ్రాలజీ సేవలు కూడా ఉన్నాయి. నేను కూడా షుగర్ స్పెషలిస్ట్, షుగర్ సమస్యలు చాలా అలాగే ఉన్నాయి. అలాగే బీపీ సమస్యలు, ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. జనరల్ సమస్యలు చాలా ఉన్నాయి. ఇవన్నీ సేవలు అట్లా నిర్వహించుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే మేడం గారు ఉన్నారు, గీతా పవన్ మేడం గారు నెఫ్రాలజిస్ట్, అట్లాగే పీడియాట్రిషియన్ కూడా, వారి సేవలు కూడా మనకు అందుబాటులో మేడం గారు మనకు. ఈరోజు మన హాస్పిటల్ సూర్య హాస్పిటల్ ఓపెన్ చేయడం జరిగింది. ఇందులో జనరల్ ఫిజిషియన్స్, పీడియాట్రిక్స్ చేశాను, తర్వాత నెఫ్రాలజీ
చిన్నపిల్లలకి కిడ్నీ సమస్యలు ఉండే వాళ్ళకి ఇక్కడ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఇంతకుముందులాగా మన ఖమ్మంకి హైదరాబాద్కి పోయే అంత ఇబ్బంది పడకుండా ఇప్పుడు మనకు భద్రాద్రి కొత్తగూడెంలోనే భద్రాద్రిలోనే మనకి ఇక్కడ కిడ్నీకి సంబంధించిన వ్యాధులు ఇంకా హయ్యర్గా ట్రీట్మెంట్ ఇక్కడే జరుగుతుంది. సో ఈ అవకాశాన్ని వినియోగం చేసుకోవాలని అందరికీ కోరుకుంటున్నాను.